డాక్టర్ రామ్ గోపాల్. మీ అందరికీ చాలా సుపరిచితుడినే సోషల్ మీడియాలో. నా వీడియోలు చాలా ఉంటాయి. అవన్నీ చూసి మీరు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. షుగర్ వస్తుందా? ఒక ప్రశ్న. రెండోది, శృంగారం చేయవచ్చునా? నిరభ్యంతరంగా శృంగారం చేయొచ్చు. అయితే సామాన్యంగా భర్తకు షుగర్ ఉన్నప్పుడు లోపల రక్తనాళాలు డ్యామేజ్ అయి ఉంటాయి. డయాబెటీస్ను మెడికల్ భాషలో మేము జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటాం. వెసల్స్ అంటే చిన్న చిన్న ట్యూబ్స్ అనమాట, రక్తాన్ని తీసుకొని ఆ ట్యూబ్లన్నీ చెడిపోతాయి. కనుక డయాబెటీస్ ఒక వ్యాధి ఉంటే 100 వ్యాధులు ఉన్నట్టు. అది కళ్ళకు వెళ్ళే రక్తనాళాలని డ్యామేజ్ చేస్తే డయాబెటిక్ రెటినోపతి అంటాం. అదే కనుక కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలని డ్యామేజ్ చేస్తే డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అదే నరాలకు వెళ్ళే రక్తనాళాలని డ్యామేజ్ చేసినప్పుడు అరికాళ్ళలో మంటలు వగైరా వస్తుంటాయి, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. కనుక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా శృంగార సమస్యలు కూడా షుగర్ ఉన్న వాళ్ళకు వెరీ కామన్. ఈ నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో 100కి 98 మందికి షుగర్ ఉంటుంది. సో షుగర్ ఉన్నప్పటికీ కంట్రోల్ చేసి మందులు పనిచేయనప్పుడు వాళ్ళకు సర్జరీ కూడా చేయొచ్చు. షుగర్ ఉన్నంత మాత్రాన దే ఆర్ అన్ఫిట్ ఫర్ సర్జరీ అని అనుకోవడం లేదు. ఈ డయాబెటీస్ వ్యక్తి కనుక తన రక్తాన్ని ఎవరికైనా డొనేట్ చేస్తే తీసుకున్న వ్యక్తికి షుగర్ వ్యాధి రాదు. అదే హెచ్ఐవో జాండీసో ఉన్న వ్యక్తి తన రక్తాన్ని డొనేట్ చేస్తే తీసుకున్న వ్యక్తికి వస్తుంది. మరి షుగర్ వ్యాధి ఎక్కడుంది? మనం రోజు రక్త పరీక్షలు చేసుకొని మురిసిపోతున్నాం కదా, 132, 142, 250 అని. అంటే మనం చూసేది రక్తంలో ఇండైరెక్ట్గా చూసుకుంటున్నాం. రక్తనాళాలని మనకు ప్రతిసారి కట్ చేసి బయటకు చూడలేం కనుక ఇండైరెక్ట్గా ఈ రక్తంలో ఇంత ఉంటే ఇది ఇంత ఉంటుందిలే అని గెస్ చేసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ చూడాలంటే నిజానికి ఒక రక్తనాళం కట్ చేసి దాంట్లో ఒక నీడిల్ పెట్టి దాన్ని డైరెక్ట్గా ప్రెషర్ చూడాలి. కానీ మనం గుడ్డ చుట్టేసి ఆ గుడ్డ ఎక్స్పాండ్ అయినప్పుడు, దాని కఫ్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఓహో ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు ఇది ఆగిపోయింది, ఇంత ప్రెషర్తో ఇది ఓపెన్ అయింది కనుక దీని ప్రెషర్ ఇంత అని ఇండైరెక్ట్ ఇవాల్యుయేట్ చేసుకుంటాం. రీసెర్చ్ చేసేవాళ్ళు ఏంటంటే జంతువులకు వాటికి ఒక వెసల్ దొరికించుకొని దానికి ఒక నీడిల్ కూడా పెట్టేసి అప్పుడు ప్రెషర్ రికార్డ్ చేస్తారు. స్త్రీలలో భావప్రాప్తికి ప్రధాన సమస్యలు ఏంటి అంటున్నారు. స్త్రీ చాలా స్ట్రాంగ్. మనం అనుకుంటాం మగవాడు స్ట్రాంగ్ అని. మగవాడు ఫిజికల్గానే స్ట్రాంగ్. మెజారిటీ ఆఫ్ ది విమెన్ ఆర్ సైకలాజికల్లీ వెరీ స్ట్రాంగ్. ఒక అమ్మాయి కనుక భర్తను వదిలేసిపోతే ఆ భర్త చాలా కుంగిపోతాడు. ఇదే కనుక భర్త అమ్మాయిని వదిలేసిపోతే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటుంది హ్యాపీగా. ఈవెన్ పిల్లలు ఉన్నా కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. తప్పేమీ లేదు, చేసుకోవచ్చు, చేసుకోవాలి కూడా. అయితే సైకలాజికల్గా మగవాళ్లకు విపరీతమైనటువంటి టెన్షను, ప్రెషరు వస్తూ ఉంటుంది. సో అమ్మాయిలకు భావప్రాప్తి జరగాలనుకుంటే ముందు సైకలాజికల్గా వాళ్ళను మానసికంగా తృప్తిపరచాలి. నువ్వు డే టైంలో ఆమెను వెక్కిరించో, ఆమె మీద ఏదో పిచ్చి జోకులు వేసో, ఆమెను అవమానపరచో ఉంటే ఎప్పుడో 3 ఏళ్ల కింద అన్నది కూడా అమ్మాయికి గుర్తు ఉంటుంది. మగవాడికి పొద్దున తిన్న కూరే మధ్యాహ్నం అడిగితే గుర్తుండదు. ఏం కూర తిన్నావురా అంటే గుర్తురాదు. అదే అమ్మాయిలు 10 ఏళ్ల కింద ఏదో ఇన్సిడెంట్లో ఎవరో ఒక మాట అంటే ఆ మాట 10 ఏళ్ల తర్వాత కూడా పలానా డేట్ నాడు, పలానా ఇన్సిడెంట్ నాడు పలానా ఇలా చేశారని చెప్తారు. కనుక అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలకు ఒక మిల్లీగ్రామ్ కూడా లేనటువంటి స్పర్మ్ ఇస్తే వాళ్ళు మీకు 3.5 కిలోలు ఉన్న పాపను బయటికి ఇస్తారు. సో వాళ్ళు చాలా శక్తివంతులు. కనుక వాళ్ళు మనస్సు క్షోభపడకుండా ఉంటే వాళ్ళకు భావప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు మగవాడికి ఏమిటంటే అంగం గట్టిపడగానే వీడికి ఒక హడావిడి మొదలవుతుంది. ఇది ఎప్పుడు మెత్తగా అవుతుందో తెలియదు. ఇది మెత్త కాకముందు త్వరగా లోపల పెట్టేయాలన్న యాంగ్జైటీ మొదలవుతుంది. ఇది పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు శృంగారం చేసేది. సో పెట్రోల్ బంక్లో ఏమిటి, రాగానే దాన్ని మూత తీసేస్తాడు, లోపలికి పెట్టేసి పెట్రోల్ డీజిల్ ఎంటీ చేసేస్తాడు. వీడు కూడా దాన్ని అంగం లోపల పెట్టేసి లోపల ఉన్న సెమెన్ పంపించేస్తాడు. కాదు, అప్పుడు భావప్రాప్తి రాదు. సో భావప్రాప్తి రావాలంటే కనీసం 15-20 నిమిషాలు వాళ్ళను ముగ్గులోకి దించాలి. ఫోర్ ప్లే అంటారు. ఫోర్ ప్లే డైరెక్ట్గా ఏదో రాక్షసుడు మీద పడ్డట్టు మీద పడేసి అన్ని కొరికి ఒత్తిపెట్టి వాళ్ళ టిష్యూ అంతా డ్యామేజ్ చేసి బ్రెస్ట్లను చేతి నిండా పిసికి నొప్పి వచ్చేటట్టు చేస్తే వాళ్ళకు భావప్రాప్తి రాదు. సో డెలికేట్గా ఉండాలి. టచ్ చేసి చేయనట్టు టచ్ చేయాలి. వాళ్ళ పేస్తో వీడు కూడా తన పేస్ను పెంచుకుంటూ పోవాలి.
గమనించాలి. అమ్మాయి ఎంత స్పీడ్‌గా రెస్పిరేషన్ చేస్తుంది, ఎంత స్పీడ్‌గా గాలి పీల్చుకొని వదిలేస్తుంది, అంత స్పీడ్‌గాను వీడు చేయాలి. సో, కనీసం 15, 20 నిమిషాలు ముందు ఇలా చేతిలో చేయేసి మొదలుపెట్టాలి. తర్వాత చేతులు తీసుకెళ్ళి హెయిర్‌లో ఇలా అనాలి, మెడ మీద అనాలి, వాళ్ళ శరీరాన్ని తాకాలి. గజేంద్ర మోక్షం అని ఒక కథ ఉంటుంది. అందులో ఏనుగుకు మొసలి పట్టుకుంటుంది. ఏనుగు రిక్వెస్ట్ చేస్తే విష్ణుమూర్తి వస్తాడట. విష్ణుమూర్తి వచ్చేటప్పుడు చెప్తాడు, శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు అంటాడు. ఈ ఏనుగు పిలిచిన టైంకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి బ్రెస్ట్ మీద ఉన్నటువంటి ఒక గుడ్డ మీద చేయేసి పెట్టుకున్నట్ట. ఆ హడావిడిలో ఏనుగును రక్షించాలి అన్న తాపత్రయంలో అమ్మాయి బట్టలు కూడా వదలకుండా చేత్తో ఇలా లాక్కొని వస్తున్నాడు. ఏ పరివారమున్ జీరడు అభ్రగపతిని మన్నింపడు. ఎవరిని కింద స్టాఫ్ని పిలిచి పద అని చెప్పడు. అభ్రగపతి అంటే గరుడు. ఆ గరుత్మంతుడిని పిలిచేసి ఏ పరివారమున్ జీరడు అభ్రగపతిని మన్నింపడు. శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి. ఏనుగును రక్షించాలన్న హడావిడిలో విష్ణుమూర్తి అంతటి వాడు. అంటే విష్ణుమూర్తి కూడా చాలా రసికుడు. అమ్మాయి లక్ష్మీదేవి, మీ భార్య కూడా మీకు లక్ష్మీదేవి. మీ ఇంట్లో అమ్మాయి కంట తడి పెడితే మీ లక్ష్మి ఉండదు, లక్ష్మి వెళ్ళిపోతుంది. ఏ ఇల్లు అయినా బాగుపడింది, ఏ ఇల్లు అయినా, ఏ ఇంట్లో వాళ్ళైనా గొప్ప మనుషులు తయారయ్యారు అంటే ఆ ఇంట్లో ఉన్న ఆడమనిషి గొప్పదనం. కనుక ఆడవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ మనస్సు క్షోభ పెట్టకండి, వాళ్ళను ఒక గొప్ప వ్యక్తిగా మీరు పరిగణించుకోవాలి. అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి ఫుడ్ పెట్టాలి, ఆమెను మానసికంగా క్షోభ పెడితే లోపల ఉన్న పాప కూడా ఇరిటబుల్గా బయటకు వస్తుంది. కనుక తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటిలో ఉన్న అందరు మెంబర్స్ కూడా ఆ ఇంటికి ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నదని ఆ కోడలను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. అంతేగాని ఆమెను గురించి దుర్భాషలాడడం, ఆమె చెడ్డదనడం, లేదా ఆమెను ఫిజికల్గా అటాక్ చేయడం, తిట్టడం, కొట్టడం, లేదా ఇన్సల్ట్ చేయడం, మీ పేరెంట్స్ తక్కువ ఉన్న వాళ్ళనో, డబ్బులు లేవని వాళ్ళనో ఏదో రకంగా. ఇదివరకు ఏమిటంటే మేల్ డామినెంట్ సొసైటీ ఉండేది, ఇప్పుడు స్లోగా మారిపోతుంది. కనుక ఆ లక్షణాలు వీడి వాళ్ళకు కూడా మనతో పాటు ఈక్వల్గా, నిజానికి మనకన్నా ఎక్కువ ఏ మగవాడు కూడా ఒక స్పర్మ్ ఇస్తే, ఓ మిల్లీగ్రామ్ ఇస్తే 3 కిలోలు తయారు చేయలేడు. భగవంతుడు కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ఆ శక్తిని ఇచ్చాడు. కనుక అమ్మాయిలకు భావప్రాప్తి కలగాలంటే ఫోర్ ప్లే చక్కగా చేయాలి, ప్లే చేయాలి. ప్లే చేయగానే అయిపోదు, పోస్ట్ ప్లే అంటే ఆఫ్టర్ ప్లే ఉంటుంది. అప్పుడు కూడా కొద్ది నిమిషాల సేపు కౌగిలించుకొని ఉండాలి. అంతేగాని పెట్రోల్ బంక్ బిజినెస్ అనే తాపత్రయంలో హడావిడిలో శృంగారం చేస్తే ఏ అమ్మాయి కూడా తృప్తి జరగదు.